హాయ్ ఈరోజు మీకు హాయ్ వెల్కమ్ మై ఛానల్ తెలుగు సినీమాక్స్. ప్రభాస్ అనుష్క డైలీ సిరీస్ 11వ భాగానికి స్వాగతం. హైదరాబాద్ నగరానికి ఆ సాయంత్రం విచిత్రమైన నిశ్శబ్దం. జూబ్లీ హిల్స్ రోడ్లంతా వర్షపు వానతో నిండిపోయి ఉంది. మేఘాలు నగరంపై మందంగా కప్పుకుని ఎప్పుడైనా కురిసే వానలా కనిపిస్తున్నాయి. అలాంటి వాతావరణంలో తన కారు నడుపుకుంటూ ప్రభాస్ ఆఫీస్ నుండి బయలుదేరాడు. కానీ అతను మనసు మాత్రం ఆ దారిలో లేదు. అతని ఆలోచనలు ఒకే చోటికి వెళ్ళేవి, అనుష్క గురించే. అతడు ఈ మధ్య రోజులుగా అనుష్కతో ఏదో జరిగిపోయిన దూరాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఆమె మాట్లాడిన మాటలు, ఆమె కనీసం ఫోన్ కూడా ఎత్తకపోవడం, ఇవన్నీ అతనిని లోపల తినేస్తున్నాయి. అతడు స్ట్రింగ్ పై కాల్ బిగించి ఆ విధంగా నిచ్చార్చాడు. ఎందుకు ఇలా వెళ్తుంది? నేను ఏం తప్పు చేశాను? అతని మనసు మరలా ప్రశ్నించింది. అనుష్క ఇంటి వద్దకు వచ్చేసరికి వాన ప్రారంభమైంది. చిన్న చిన్న చినుకులు కారుపై గుచ్చుకుంటూ అవి అతని లోపలి కోపం, దుఃఖం, ఆవేదనని ప్రతిబింబిస్తున్నట్లు అనిపిస్తున్నాయి. అతను కారు ఆపి బయటికి వచ్చి ఇంటి గేట్ దగ్గరికి నడిచాడు. అతను వచ్చిన వెంటనే గాలి వేగం పెరిగి వాన ఒక్కసారిగా జల్లులా కురిసింది. తలుపు దగ్గర నిలబడి అతడు బోర్వెల్ నొక్కాడు. ఏమాత్రం స్పందన లేదు. ఒక్కసారి నొక్కాడు. లోపల నుండి అడుగుల శబ్దం వినిపడింది. తలుపు కాస్త తెరుచుకుంది. అనుష్క జుట్టు అర్థంగా విడిచి లోపల కాంతి తక్కువగా ఉండడం వల్ల ఆమె ముఖం కాస్త మసకలో కనిపించింది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఏదో చెప్పని మాటలు ఉన్నాయి. ప్రభాస్ ఈ సమయానికి ఆమె స్వరం తేలిగ్గా కనిపించింది. నీతో మాట్లాడాలి అనుష్క, ఇప్పుడే, వెంటనే. ఆమె కాసేపు నిస్సాయంగా అతని వైపు చూసింది. ఇప్పుడు కాదు ప్రభాస్, నాకు కొంచెం సమయం కావాలి. అతని లోపల ఆవేదన ఒక్కసారిగా అణువణువు ఉప్పొంగిపోయింది. సమయం? ఎంత సమయం? నువ్వు నా మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదు, కాల్స్కి స్పందించలేదు, కనీసం నన్ను చూడాలన్న ప్రయత్నించలేదు. నాకు ఏం జరుగుతుందో నీకు తెలియదా? అనుష్క తలదించుకుంది. ఆమె కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి. నాకు తెలుసు ప్రభాస్, కానీ నిన్ను దూరం అవ్వాలనే నా నిర్ణయం కాదు. పరిస్థితులు నన్ను అలా చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితులు? అతడు అడిగాడు. ఆల్మోస్ట్. ఆమె కళ్ళు మూసుకుని గాఢంగా శ్వాస తీసుకుంది. ప్రభాస్, ఆమె నెమ్మదిగా మాట్లాడసాగింది. ఈ ఇండస్ట్రీలో మనకి ప్రైవసీ అనేది లేదు. నేను కలిసిన ప్రతిసారి బయట వాళ్ళు ఏదో రాసుకుంటున్నారు. నాకు ఏమన్నా పాత్ర వస్తే మన రిలేషన్లే దాని కారణం అంటున్నారు. నాకు ఛాన్స్ వచ్చిందంటే కూడా అతడే సహాయం చేశాడు అంటున్నారు. ఆమె స్వరం అక్కడే పగిలిపోయింది. నిన్ను ప్రేమించడం వల్ల నా వ్యక్తిత్వాన్ని కోల్పోతానేమో అన్న భయం పెరుగుతుంది. ప్రభాస్ కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా విప్పాయి. నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావా? నేను అలా అనుకునే మనిషిని. నీ గుర్తింపు, నీ ప్రతిభ నాకు అంతే ముఖ్యమని నీకు తెలుసు కదా? నాకు తెలుసు ప్రభాస్, కానీ ప్రపంచం అలా అనుకోదు. వాన మరింతగా కురుస్తుంది, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దం, అది వాన కన్నాక భారంగా ఉంది. ప్రభాస్ ఆమె దగ్గరకు ఒక అడుగు ముందుకు వచ్చాడు. వాన నుండి బయటకు వచ్చినట్లు ఆమె తలుపు రేకు దగ్గరగా నిలబడ్డాడు. ఇన్ని రోజులు నువ్వు దూరంగా ఉన్న ప్రతి క్షణం నువ్వు ఊహించని విధంగా నన్ను నాశనం చేసింది. నీ లేని రోజులు ఖాళీగా అనిపించాయి. నేను నటిస్తుంటే కూడా మనసు కాకపోయేది. నువ్వు ఒక్క మాట చెప్పకుండా దూరమయ్యావు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కదిలాయి. నేను నిన్ను బాధ పెట్టాలనుకోలేదు ప్రభాస్. ఆమె స్వరం గుసగుసలో చిక్కున్నట్లు అయింది. అది ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు నాతో పంచుకోలేదు? ఆమె నిష్ఠార్చింది. నేను నీ మీద బరువుగా ఉండకూడదనుకున్నాను. ఆ మాట విన్న ప్రభాస్ ఒక్క క్షణం మాటలు వెతకలేకపోయాడు. బరువా? నువ్వా? అతడు కాస్త నవ్వినట్లు బాధతో తలదించాడు. నీ లేని జీవితం, అది మాత్రమే బరువు. అనుష్క శ్వాస అటకాయించింది. ప్రభాస్ చూపు ఆమెను చీల్చెండేలా చేస్తుంది. అతడు నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకున్నాడు. నన్ను దూరం చేయొద్దు స్వీటీ, నేను నీతోనే జీవించాలనుకుంటున్నాను. ఆమె కళ్ళు కిందకి చూసింది. కానీ ఏ కానీళ్ళు వద్దు మరి. అతను మధ్యలోనే ఆఫ్ చేశాడు. మన జీవితం ఎవరి కోసం? వాళ్ళ కోసం లేక మన కోసమా?
ఆ మాట విన్న అనుష్క హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ప్రభాస్ మాటల్లో ఉన్న నిజాయితీ ఆమె లోపల నుండి కదిలించింది. వాన శబ్దం పెరుగుతూ వచ్చింది. అతడు ఆమె చేతిని తన గదిలో బిగించుకున్నాడు. వర్షపు చినుకుల మధ్య మొగాలపైన తడవడం మొదలైంది. అనుష్క తడబడుతూ ఆగింది. ప్రభాస్, మనం ఏం చేస్తున్నాం? అతడు చిరునవ్వుతూ హృదయం అంతా ప్రేమతో నిండిన కళ్ళతో ప్రేమిస్తున్నాం. ఆ మాట ఆమె చెవుల్లో 1000 సార్లు మోగినట్లు అనిపించింది. ఆమె కళ్ళల్లోని కన్నీటి బిందువులను అతడు తన వేళ్లతో తుడిచాడు. నీ తలలో అన్ఈజీ ఫేస్ అని వదిలేయి. నువ్వు విజయవంతమైన నటివి. నీ ప్రతిభ నాకంటే తక్కువ కాదు. ప్రపంచం ఏమనుకున్నా నువ్వే. అనుష్కకి ఆ మాటలు వినగానే లోపల గోడలు కరిగిపోయాయి. తడిసిన జుట్టుతో లొంగిపోతున్న హృదయంతో ఆమె చివరికి ప్రశ్నించింది, అయితే మనమిద్దరం ఇదంతా కలిసి ఎదుర్కోలమా ప్రభాస్? అతడు ఆమె చంకను లేపి కళ్ళలోకి చూస్తున్నాడు. ఎప్పటి వరకు ఒంటరిగా ఎదుర్కొన్నాం, ఇక నుంచి కలిసి ఎదుర్కొంటాం. ఆమె హృదయం ఒక్కసారి ఉప్పొంగింది. అతడు నెమ్మదిగా ఆమెను తన దగ్గరకు లాక్కున్నాడు. వర్షంలో ఇద్దరు ఎదుటిన ఒకదానికొకటి తాకాయి. ఇద్దరి మధ్య ఉన్న దూరం ఒక చిన్న శ్వాస దూరం మాత్రమే. ఆమె కళ్ళు మూసుకుంది. ప్రభాస్ ఆమె చెంపను సున్నితంగా పట్టుకున్నాడు. ఐ లవ్ యూ స్వీటీ అన్నాడు. అనుష్క పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆమె తన నెమ్మదైన తడిసిన స్వరంతో ఐ లవ్ యూ టూ డార్లింగ్ అని పలికింది. వాన మరింతగా కురుస్తుంది. కానీ ఆ వానలో వాళ్ళిద్దరి హృదయాలు మాత్రం దగ్గరగా ఒకటయ్యాయి. అతడు ఆమెను మరింత దగ్గరికి లాక్కున్నాడు. వర్షం తడిసిన ఆ క్షణం వాళ్ళిద్దరి జీవితంలో మరచిపోలే అధ్యాయం అయిపోయింది. అనుష్క అతని చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఇంట్లోని నిశ్శబ్దం ఇప్పుడు మారిపోయింది. ఎంతకాలం దాచుకున్న మాటలు ఈ రాత్రి అడ్డుపడకుండా బయటకు వచ్చాయి. వాళ్ళు సోఫాపై పక్కన కూర్చున్నారు. ప్రభాస్ ఆమె జుట్టు సర్ది, ఇప్పుడైనా నన్ను దూరం చేయదన్న వాగ్దానం చెయ్యి అన్నాడు. ఆమె అతని భుజంపై తల వాల్చి, నిజమే చెబుతున్నా, ఇక ఎప్పుడూ కాదు అని స్వల్పంగా నవ్వింది. అతడు ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె మళ్ళీ అతనికి దగ్గరయింది. వాన ఆగిపోయింది. కానీ వాళ్ళిద్దరి ప్రేమ మాత్రం ఇప్పుడే మొదలైంది. మిగతాది తర్వాత భాగంలో చూద్దాం. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.